బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రచారం ఊపందుకుంది. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను రాజ్యసభ పంపించే యోచనలో బీజేపీ పావులు కదుపుతుందనే చర్చ హాట్ టాపిక్ గా జరుగుతుంది. ఇక ఈ నెల 16 తర్వాత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఇక అదే జరిగితే బీజేపీకి చెందిన సీనియర్ నేతకు బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక నితీష్ కుమారుడైన నిశాంత్ కుమార్ ను డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇక అదే జరిగితే దేశ రాజకీయాల్లో బీజేపీపై ఉన్న పొత్తు పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్ కానున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆందోళనకు దారితీశాయి. అబుదాబి ఎయిర్పోర్ట్ పై జరిగిన మిసైల్ దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజేశ్వరరావు అనే వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ఇక క్లీనింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. రాజేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం కోసం కుటుంబ సభ్యులైతే ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఇరానియన్ నౌకపై జలంతర్గామి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ దాడిలో కనీసం 101 మంది గల్లంతయ్యారని 78 మంది గాయపడినట్లు శ్రీలంక నేవీ తెలిపింది. ఇక ప్రమాదానికి గురైన నౌక నుంచి ప్రమాద హెచ్చరికలు రావడంతో శ్రీలంకన్ సైన్యం పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. చాలా మంది తప్పిపోయినట్లు, గాయాల పాలైనట్లు శ్రీలంక సైన్యం నిర్ధారించింది. ఇక గాయపడిన 32 మందిని నేవీ రక్షించినట్లు, వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా శ్రీలంక సైన్యం తెలియజేసింది. మునిగిపోతున్న నౌకాలోని సిబ్బందిని వైద్య సంరక్షణ కోసం ఒడ్డుకు తరలించినట్లు విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ చెప్పారు. ఇక ఫిబ్రవరి 17న విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్లో ఇరాన్ యుద్ధ నౌక పాల్గొంది. ఇక విశాఖ నుంచి ఇరాన్ కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై వరుసకు అయినా మనోజ్ కుమార్ అనే దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రేమాయణం పేరుతో కోరిక తీర్చాలని మైనర్ బాలికను మనోజ్ కుమార్ ఒత్తిడి చేసి వేధింపులకు గురి చేసి బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డాడు. ఇక విషయం బయటపడితే తన తమ్ముడిని చంపేస్తానని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాలిక ఏం చేయాలో అర్థం కాక వారం క్రితం సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఇక వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి ఇవాళ తుది శ్వాస విడిచింది. ఇక ధర్మపురి మండలం నరసయ్యపల్లి గ్రామానికి చెందిన అక్షయ జగిత్యాలలో ఉంటూ ఇంటర్ చదువుకుంటుంది. ఘటనపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇక మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. వేధింపులకు పాల్పడ్డ దుండగుడు మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను జీవన్ రెడ్డి కోరారు. బాగా రాసి పెట్టుకుంది. అది చేసుకుంటారు అది ఎట్లా ఉంటే తప్ప మీరు స్టేట్మెంట్ మీరు ఏమిస్తుంది ప్రకారం అమ్మాయి తెలియాలి స్టేట్మెంట్ ట్రైనర్ అమ్మాయి పిల్లలు వాళ్ళు వేధింపు వేధిస్తే 10 మంది అయ్యింది. 3 మంత్స్ యశోద హాస్పిటల్లో ఉన్నారు. పెళ్లి కాదు చిన్న అమ్మాయి ఎప్పటి నుంచి వెళ్ళి చెల్ల వరసన అవుతుంది అని మైనర్ అయితే మైనర్ అయినట్టు మన వ్యవసాయ కుటుంబం బ్యారెక్ పెట్టేది సార్ మేము వ్యవసాయం చేసుకుంటాం ఏదో మంది వాళ్ళ గడ్డి మందు ఈ ఊట్లో గడ్డి దానికి పెట్టుబడి తాగడానికి పెడతారు గమ్మత్తంలో కూడా తాగడానికి కాదు మన ఊట్ల మీద గడ్డి తప్పడానికి.
రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి పాలనలో 25 నూతన పాలసీలు తెచ్చామన్నారు. టూరిజం శాఖకు తొలిసారి పారిశ్రామిక హోదా తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇక 175 నియోజకవర్గాలలో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ 2, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజంలో 3 కొత్తగా పాలసీలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దీనివల్ల అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఇన్సెంటివ్స్, ఎప్పటి నుంచో బకాయి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేసాం కొంతవరకు. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీలకి మొత్తం 11,451 మందికి 270 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ బకాయిలుంటే అవి కూడా క్లియర్ చేసే పరిస్థితికి వచ్చాం. మొన్నే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 15 రంగాల్లో 613 ఒప్పందాలు వచ్చాయి. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ మెటీరియలైజ్ చేయగలిగితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈల్లో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఒకే ఆలోచిస్తున్నా ఇది నిరంతరం. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డు కల్తీని సమర్థించిన బొత్స సత్యనారాయణ ఆసుపత్రి పాలయ్యారని, దేవుడితో ఆటలాడితే ఏం జరుగుతుందో వైకాపా నేతలు గ్రహించాలని హెచ్చరించారు. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు టీటీడీని అడ్డాగా చేసుకుని ప్రసాదాన్ని కల్తీ చేసిన వారు ఇప్పుడు మండలిలో మార్పింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక సంఘం, వైష్ణవి డైరీలకు వైకాపా ప్రభుత్వమే విడివిడిగా ఈమెయిల్స్ పంపి టెండర్లలో పాల్గొనాలని కోరిందని గుర్తు చేస్తూ ఇప్పుడు టీటీడీలోని వైకాపా విధేయుల ద్వారా టెండర్ పత్రాలను బయటకు లీక్ చేస్తున్నారన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిట్ రిపోర్ట్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ వారు నెయ్యి కోసం దేశవ్యాప్తంగా వివిధ డైరీలకి పంపించే టెండర్ డాక్యుమెంట్లు పంపించే ఈమెయిల్ ఏంటిది? జనరల్ మేనేజర్ టీటీడీ gmpttd@gmail.com 31 అక్టోబర్ 2019 ఎట్ 16:58 అంటే ఈవినింగ్ 4:58 వాళ్ళకి దీనిలో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం నాయకుడు అనేవాడికి, నిజంగా మీ నాయకుడికి ధైర్యం ఉంటే, ఎస్ నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా నా హయంలో తిరుపతిలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్టు చెప్పింది, నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్తే ఆయన నిజమైన నాయకుడు. దాన్ని బుకాయించి మాట్లాడేవాడు ఏ నాయకుడు? అందుకే మరి మొన్న బొత్స గారికి ఏదో జరిగిందంటే, ఎందుకంటే వాళ్ళ నాయకులు కల్తీ నెయ్యి భక్తులకు పంచి సిట్టే చెప్పింది ఇక్కడ విజయవాడకి 12.5 కోట్లు వచ్చినాయి, చెన్నైకి 7.5 కోట్లు వచ్చినాయి. తిరుపతి దేవుడు లడ్డూని నెయ్యిని అడ్డం పెట్టుకొని 20 కోట్ల రూపాయల హవాలా సొమ్ము ద్వారా ఈ ప్రాంతానికి ఇక్కడ నాయకత్వానికి వచ్చిందని సిట్టు చెప్తే పాపం దాన్ని బొత్స గారు సమర్థించి చివరికి ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. తెలుసుకోండి మీరు కూడా.
మీరు అటువంటి వాటిని అడ్డగోలు అరాచకాలని వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు గనక చేస్తే ఎప్పుడో మట్టిలో కలిసిపోవడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. 2019 నుండి 24 వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఘీ కల్తీ జరిగిందని, 240 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిట్ రిపోర్ట్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ వారు నెయ్యి కోసం దేశవ్యాప్తంగా వివిధ డైరీలకి పంపించే టెండర్ డాక్యుమెంట్లు పంపించే ఈమెయిల్ ఏంటిది? జనరల్ మేనేజర్ టీటీడీ gmpttd@gmail.com 31 అక్టోబర్ 2019 ఎట్ 16:58 అంటే ఈవినింగ్ 4:50 వాళ్ళకి దీనిలో ఫస్ట్ పేరు